వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకొని పోయేటువంటి విషయం పెరాలసిస్, పక్షవాతం. దీన్ని పక్షవాతం అని కొంతమంది, పక్షఘాతం అని కొంతమంది అంటారు. అంటే మన శరీరంలో సగభాగం చచ్చిపడిపోవడం పక్షవాతం, పక్షఘాతం. అంటే హాఫ్ ఆఫ్ ద బాడీ స్పర్శ లేకుండా అవుతుందన్నమాట. అందుకని దీన్ని పక్షవాతం అంటారు. వాతం ఎక్కువ కావడం వల్ల వచ్చేది సగభాగానికి వచ్చేది, అందుచేత దీన్ని పక్షవాతం, పక్షఘాతం అని. అసలు ఇది రావడానికి కారణాలు ఏంటి, ఎందుకు వస్తుంది, దీనికి ఇది వస్తే దీని యొక్క ఉధృతిని తగ్గించడానికి ఏమైనా నివారణ ఉపాయాలు ఉన్నాయా, దీని నుంచి అలా బయటపడగలం, ఇది రాకుండా మనం చేయవలసినటువంటి జాగ్రత్తలు ఏంటి అనేది మనం ఈ రోజున తెలుసుకుందాం. పక్షవాతం అంటే శరీరంలో కొంత భాగము లేకపోతే పూర్తి శరీరం కదలికని కోల్పోవడాన్ని మనం పెరాలసిస్ అని చెప్పుకోవచ్చు. సాధారణంగా నరాల వ్యవస్థ అంటే నరాలు, తర్వాత మెదడు, తర్వాత స్పైన్, మన వెన్నుపూస, ఈ సమస్యలో ఇది సాధారణంగా నరాల వ్యవస్థ, నరాలు, మెదడు, వెన్నుపాముల సమస్యల వల్ల ఎక్కువగా ఈ పెరాలసిస్ అనేటువంటిది ఉంటుంది. ఈ పెరాలసిస్ యొక్క లక్షణాలు, తర్వాత దాన్ని మనం క్యూర్ చేసుకోవడానికి ఆచరించేటువంటి వివిధ చికిత్సలు, ఇది రాకుండా మనం ఆచరించేటువంటి ఔషధాలు, ఉపయోగించేటువంటి ఔషధాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పెరాలసిస్ రావడానికి కారణాలు: మెదడులో రక్త ప్రవాహం అనేటువంటిది ఆగిపోవడం, దీన్నే మనం స్ట్రోక్ వచ్చింది అంటాం కదా. తర్వాత ఎవరైనా వ్యక్తి చెట్టు మేంచి అంటే ప్రమాదవశాత్తు కింద పడిపోయినప్పుడు వెన్నుపూసకి, మెడ దగ్గర కానీ వెన్నుపూస భాగంలో ఎక్కడైనా సరే దెబ్బ తగిలినప్పుడు, తర్వాత న్యూరలాజికల్ డిజార్డర్స్, మల్టిపుల్ స్కెలోసిస్, తర్వాత పార్కిన్సన్ వంటి రోగాలు వచ్చినప్పుడు, తర్వాత బ్రెయిన్లో ట్యూమర్ వల్ల, ఇన్ఫెక్షన్స్ లైక్ మనకి పోలియో, తర్వాత మెనింజైటిస్ లాంటి వ్యాధులు సోకినప్పుడు, కొంతమందికి జన్మతః కూడా ఇది సంక్రమిస్తూ ఉంటుంది. ఆ వ్యాధుల గురించి మనం చూసుకుంటే సెరిబ్రల్ పాలసీ లాంటి పుట్టుకతో వచ్చేటువంటి సమస్యలు, తర్వాత గ్లకోమా, కళ్ళు మరియు నరాల మీద ఎక్కువగా ప్రభావం వల్ల ఈ పెరాలసిస్ అనేటువంటిది రావడానికి ఎక్కువ కారణాలు. పెరాలసిస్ యొక్క లక్షణాలు ఏంటి అంటే, వీళ్ళు కొంతమంది చాలా వరకు పూర్తిగా కదలలేకుండా ఉంటారు, కొంతమంది కొద్దిగా కాలు, చెయ్య ఇటువంటి వాటిని ఎఫెక్టెడ్ పార్ట్స్ని కొద్దిగా కదుపుతూ ఉంటారు. తర్వాత కండరాల బలహీనత, కొంతమందికి మాట అనేటువంటిది సక్రమంగా రాదు, మాట్లాడటంలో చాలా సమస్య అనేటువంటిది ఎదుర్కొంటారు. తర్వాత కొంతమందికి బాగా విపరీతంగా నొప్పులు వచ్చేస్తాయి, కొంతమందికి ఏమో స్పర్శ అనేటువంటిది తెలియదు. తర్వాత మలమూత్రాలకు సంబంధించి వాటి మీద నియంత్రణ అనేటువంటిది కోల్పోతారు, మలమూత్ర నియంత్రణ అనేటువంటిది కోల్పోవడం జరుగుతుంది ఈ వ్యాధి వచ్చిన వాళ్ళలో ఎక్కువగా మనం చూస్తాం. తర్వాత బెల్స్ పాలసీలో అంటే మనం మొఖం ఒక పక్కకి ఇలా పక్కకు వాలిపోవడం, తర్వాత కన్ను వెనక్కి లాగేయడం, ఇటువంటిది కూడా మనం ముఖానికి సంబంధించిన పక్షవాతంలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఇలా
ఈ లక్షణాలు అనేటువంటివి దీంట్లో ఉండడం జరుగుతుంది. మనం తీసుకోవాల్సినటువంటి హెర్బల్ రెమెడీస్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువగా మనం పసుపు అనేది వాడుతూ ఉండాలి. మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో పసుపు ఎక్కువగా ఉండేలాగా తీసుకోవడం, దీని ద్వారా మనం ఇరుక్కుమిన్ అనేటువంటి దాన్ని పొందడం జరుగుతుంది. ఇది రక్తాన్ని గట్టగట్టకుండా చూస్తుండే, అంటే రక్త ప్రవాహం సాఫీగా జరిగేలాగా చూస్తూ ఉంటుంది. తర్వాత మరి ఒక నివారణ మార్గం ఏంటంటే, అంటే రాకుండా ప్రివెంటివ్గా మనం జాగ్రత్త పడే దాని గురించి ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట. ఇంకోటి ఏంటంటే, మనకి ఉత్తరేణి ఆకులు తీసుకుని ఒక ఉత్తరేణి ఆకుకి ఒక మిరియం చెప్పని, అంటే మనకి కాళ్ళు లాగుతుంది, చేయి లాగుతుంది, లేకపోతే నాకు పెరాసిస్ వచ్చేటువంటి సిమ్టమ్స్ కలుగుతున్నాయి, లేకపోతే బ్రెయిన్లో క్లాట్స్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయని మనకి తెలిసినప్పుడు, ఏమైనా క్లాట్స్ ఉన్నప్పుడు కూడా ఇది చాలా బాగా ఇది ఉపయోగపడుతుంది. ఆల్రెడీ మేము దీన్ని వాడటం కూడా జరుగుతుంది మా పేషెంట్స్కి. ఇది ఎట్లా అంటే, ఉత్తరేణి ఆకుల్ని తీసుకుని, ఎన్ని ఉత్తరేణి ఆకులు, సపోజ్ ఒక 100 ఉత్తరేణి ఆకులు తీసుకుంటే 100 మిరియాలు తీసుకోవాలి. తీసుకుని వాటిని అప్రాక్సిమేట్ 1-2 ఎక్కువైనా పర్వాలేదు మనకి. వీటిని తీసుకుని వీటిని బాగా దంచేసేసి అప్పుడు ఉండలు చేసుకోవాలి. ఎంత ఉందంటే కుంకుడు గింజ అంతా ఉండలు చేసుకుని, ఒక షెల్ఫ్ ఏదైనా ఉంటే ఒక నీడని వాటిని ఒక గూట్లో పెట్టేసేసి మనం ఒక 20 డేస్ 25 డేస్ అట్లా ఉండల కింద తయారు చేసుకుని అవి పెట్టుకుని ప్రతిరోజు ఉదయం మనం మార్నింగ్ వేసుకుంటే ఇది మనకి ఈ రక్త ప్రవాహం సాఫీగా జరిగేలా చూస్తుంది. పసుపు ఎక్కువగా వాడడం, తర్వాత ఉత్తరేణి ఆకులు మిరియాలు కలిపినటువంటి వీటిని తీసుకోవడం ద్వారా చాలా మనకి ఉపయోగం కలుగుతుంది. దీన్ని రాకుండా చాలా వరకు మనం నివారించవచ్చు. ఈ పెరాలసిస్ వచ్చిన పేషెంట్లలో ఏ మూలికలు బాగా పనిచేస్తాయనే దాని గురించి మనం తెలుసుకుందాం. అశ్వగంధ ఈ కండరాలకి బలం కలిగించి, కండరాలకి బాగా శక్తివంతంగా చేసి ఆ కండరాల యొక్క బలాన్ని పెంచడంలో అశ్వగంధ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత శతావరి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే మన యొక్క శరీర బలాన్ని పెంచడంలో ఈ శతావరి అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ యోగా, తర్వాత ప్రాణాయామం, డైలీ ఎక్సర్సైజెస్, వ్యాయామం అనేటువంటిది ఈ పెరాలసిస్ వచ్చిన పేషెంట్లో తప్పకుండా చేయాలి. ప్రతిరోజు ఎంతో కొద్ది దూరమైనా సరే మనం నడవగలిగినంత దూరం మనం నడవడం అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ పెరాలసిస్ పేషెంట్లలో. తర్వాత ఇలా ఎక్సర్సైజ్ చేయడం మూలంగా మనం ఏమవుతుందంటే, మనకి శరీరము మరియు మనస్సు యొక్క సమతుల్యతని కాపాడుతూ ఉంటుంది. తద్వారా మనలో రోగనిరోధక శక్తి అనేటువంటిది కూడా పెంపొందించడం జరుగుతుంది. నాకు పెరాలసిస్ వచ్చేసింది అనేటువంటి ఆత్మ న్యూన్యతతో లేకపోతే బాగా బాధపడుతూ ఉంటే దీని ద్వారా మనం తగ్గించుకోలేము. బాగా మనం కాన్ఫిడెంట్గా ఉంటే ఇది నాకు తగ్గిపోతే, త్వరగా నాకు క్యూర్ అయిపోద్ది అని చెప్పి మనం ఎక్సర్సైజ్లు, తర్వాత యోగా, ప్రాణాయామం ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే మనకి చాలా తొందరగా రిలీఫ్ అనేటువంటిది దొరుకుతుంది. తర్వాత వెల్లుల్లిపాయల్ని మనం నైట్ పాలల్లో నానబెట్టుకుని, ఒక 5 పాయలు పాలల్లో నానబెట్టుకుని పొద్దుటే ఆ పాలను తాగేసేసి ఆ వెల్లుల్లిపాయల్ని లైట్గా కొరికి మింగేయాలన్నమాట. మింగేస్తే ఇవి కూడా మన బ్రెయిన్, మన శరీరంలో రక్త ప్రవాహాన్ని పెంచడంలో చాలా బాగా ఉపయోగపడతాయి వెల్లుల్లిపాయలు. ఈ పెరాలసిస్ వచ్చిన పేషెంట్స్లో బాగా ఉపయోగపడే వాటిల్లో మొట్టమొదటిది డీప్ టిష్యూ మసాజ్. ఆ ఎఫెక్టెడ్ అయినటువంటి ఏరియాస్లో మసాజ్ను మనం చేయడం ద్వారా ఈ వ్యాధి యొక్క తీవ్రతని తగ్గించి అక్కడ రక్త ప్రవాహాన్ని బాగా కలిగేటట్టు చేయడం ద్వారా కూడా మనం ఈ
వ్యాధి యొక్క తీవ్రతని తగ్గించవచ్చు. ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే రకంగా కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్, అక్కడ మన స్పైన్లో కానీ లేకపోతే నరాల్లో కానీ సమస్యలు ఏమైనా ఉంటే వాటిని సరి చేయడానికి ఈ కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్స్ అనేటువంటివి ఈ పెరాలసిస్ పేషెంట్స్ వాళ్ళని అది తగ్గించడం చాలా బాగా ఉపయోగపడుతుంది కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్ అనేటువంటిది. తర్వాత ఆక్యుపంచర్, శరీరంలో ఉన్నటువంటి మన రక్త ప్రవాహాన్ని సమతుల్యం చేయడంలో ఈ ఆక్యుపంచర్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ బిందువుల్లో ఆ సూదుల ద్వారా ఆ వైటల్ ఎనర్జీ పాయింట్స్ సమతుల్యం చేయడానికి ఆ సూదుల్ని ఉపయోగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని రెగ్యులేట్ చేసి ఈ వ్యాధి తీవ్రతను తగ్గించడంలో ఆక్యుపంచర్ అనేటువంటిది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే రకంగా మర్మాథెరపీ అనేటువంటిది శరీరంలో ప్రాణశక్తి పాయింట్ని ప్రేరేపించడం ద్వారా ఈ చికిత్సను చేస్తారు. కాబట్టి ఈ వైటల్ ఎనర్జీ పాయింట్స్ అనేటువంటివి ఈ వైటల్ ఎనర్జీ పాయింట్స్ని ప్రేరేపించడం ద్వారా రోగి పూర్తి స్వస్థతను పొందడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పక్షవాత వ్యాధి తీవ్రతను తగ్గించడానికి ఈ మర్మాలు అనేటువంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. మణిబంధ మర్మం, ఇంద్రవస్తి మర్మం, కూర్పార్ మర్మం, ఆని మర్మం, ఊర్వి మర్మం, తర్వాత పార్శ్వసంధి మర్మం. ఈ మర్మాలని మనం ప్రతి మర్మం దగ్గర 8 times ప్రెస్ రొటేషన్ రిలీజ్, అలా ప్రతి మర్మం దగ్గర మనం 8 సార్లు ప్రెస్ చేయడం, రొటేట్ చేయడం, తర్వాత రిలీజ్ చేయడం, ఇలాగా 1 సెకండ్ పాటు చేయాలి. అలాగే 8 సెకండ్లు ఒక మర్మం దగ్గర చేయాలి. అలాగే ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం చేసుకోవడం మూలంగా చాలా బాగా రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది ఈ మర్మాథెరపీ వల్ల. ఇప్పుడు పెరాలసిస్ వచ్చిన పేషెంట్లు చాలామంది వాళ్ళు స్పాంజ్ బాల్ అనేటువంటిది ఎల్లో కలర్లో ఉన్న బాల్ని నొక్కడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ ఎల్లో బాల్ కంటే కూడా బాగా ఉపయోగపడేది మైదా పిండి కానీ లేకపోతే మనకి గోధుమ పిండి కానీ, చపాతీ పిండి ఎలాగైతే కలుపుకుంటాం అలా ముద్ద కింద చేసుకుని మనం ప్రతిరోజు ప్రొద్దుట, మధ్యాహ్నం, సాయంకాలం దాన్ని నొక్కడం ద్వారా మన హ్యాండ్స్కి ఎక్కువ ఫోర్స్ని ఉపయోగించడం ద్వారా రక్త ప్రవాహాన్ని బాగా ప్రవహించేలా చేయొచ్చు. ఓకే, అందుకని ఈ మైదా పిండి కానీ లేకపోతే గోధుమ పిండి కానీ బాల్ కింద చేసుకుని ఒక ప్లాస్టిక్ సంచిలో దాన్ని వేసేస్తే మనం 2-3 days దాకా దాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇదేది లేదనుకుంటే మనం బంకమట్టిని కూడా ఉపయోగించుకోవచ్చు. ఆ మట్టితోటి కూడా మనం చేసుకోవచ్చు. స్పాంజ్ బాల్ కంటే దీని ద్వారా మనకి ఎక్కువ రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తుంది. అంచేత మీరు స్పాంజ్ బాల్ బదులు మట్టి ముద్ద కానీ లేకపోతే మట్టి మీకు అవైలబిలిటీ లేని పక్షంలో ఇది కూడా చేసుకోండి. ఇది చేసుకుంటే మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మట్టిని డైరెక్ట్గా పిసినా కూడా మంచిదే మనకి. ఎందుకంటే తల హృదయం మర్మం అనేటువంటిది మన అరిచేతిలో ఉంటుంది. దీని ద్వారా కూడా మనకి ఆ ఎనర్జీ పాయింట్స్ అనేటువంటివి ప్రేరేపితం అవుతాయి. దాని ద్వారా కూడా మనకి స్వస్థత అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అందుచేత మీరు ఈ విధానాన్ని కూడా అవలంబించండి. ఈ పెరాలసిస్ వచ్చినటువంటి పేషెంట్లో దివ్య ఔషధంగా పనిచేసేటువంటిది డీప్ టిష్యూ మసాజ్. ఏ పార్ట్లలో మనకి ఈ పెరాలసిస్ వల్ల ఎఫెక్ట్ అయిందో ఆ పార్ట్లలో మనం డీప్ టిష్యూ మసాజ్ చేయడం మూలంగా మనం చాలా మంచి ప్రతిఫలాన్ని పొందొచ్చు. బాడీ రోగి యొక్క శరీరాన్ని మొత్తం అందరికి కూడా మనం మసాజ్ చేస్తే రిజల్ట్ అనేటువంటిది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది స్వీయ అనుభవం అనమాట ఇది. ఎందుకంటే మా వైద్య వెల్నెస్ సెంటర్లో వచ్చిన పెరాలసిస్తో వచ్చిన పేషెంట్లందరికీ కూడా మేము కంపల్సరీ ఈ డీప్ టిష్యూ మసాజ్ తర్వాత స్టీమ్ బాత్ అనేటువంటిది కంపల్సరీ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీని యొక్క రిజల్ట్ అనేది సూపర్. ఓకే, తర్వాత మీరు ఈ మసాజ్ చేసుకోవడానికి ఏ ఆయిల్స్ ఉపయోగించాలనేటువంటిది ఇప్పుడు మనం చెప్పుకుందాం. దీనికి 1 లీటరు ముడి నువ్వుల నూనె, తర్వాత 1/2 లీటరు సరసం కతేలు అంటే ఆవాల నూనె, తర్వాత 1/2 లీటరు కొబ్బరి నూనె,
తర్వాత ఒక 100 గ్రాములు పచ్చకర్పూరం, వీటిని తీసుకుని ముందర పచ్చకర్పూరాన్ని పొడి చేసేసి ఈ 3 నేను చెప్పాను కదా, ఈ తైలాలు 3 తైలాలని మిక్స్ చేసేసి దాంట్లో ఈ పచ్చకర్పూరం కూడా వేసేయండి. వేసేసిన తర్వాత మనం శరీరం మీద ఎప్పుడైతే అప్లై చేస్తామో అప్పుడు లైట్గా గోరువెచ్చని చేసి దాని మీద శరీరంలో కింద నుంచి పైకి, ఆ ఎఫెక్టెడ్ ఏరియాలో పైనుంచి కింద కాదు, కింద నుంచి పైకి చేయాలి మసాజ్. ఓకే, అట్లా చేస్తే మీకు చాలా బాగా రిజల్ట్ అనేటువంటిది కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వ్యాయామం అనేటువంటిది తప్పనిసరి. మంచి ఆరోగ్యకరమైనటువంటి నిద్ర, తర్వాత అదే రకంగా మంచి ఆహార పదార్థాలను భుజించడం ద్వారా కూడా మనం దీని యొక్క ఉధృతిని తగ్గించుకుని దీని నుంచి మనం ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చు. మీరు మరిన్ని ఆరోగ్యానికి సంబంధించినటువంటి వీడియోలను మా ఛానల్లో వైద్య వెల్నెస్ సెంటర్లో మీరు వీక్షించాలనుకుంటే మా వైద్య వెల్నెస్ సెంటర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.